క్రీస్తునాథయందు ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, డైలీ బైబిల్ రీడింగ్ ప్రతిరోజు ఒక అధ్యాయంలో ఈరోజు మత్తయి సువార్త 9వ అధ్యాయం. అంతటా యేసు పడవనెక్కి సరస్సును దాటి తన పట్టణమునకు చేరెను. అప్పుడు పడకపై పడి ఉన్న పక్షవాత రోగిని ఒకనిని కొందరు ఆయన యొద్దకు తీసుకుని వచ్చిరి. వారి విశ్వాసమును గమనించి ఆ రోగితో, కుమారా, ధైర్యము వహింపుము, నీ పాపములు పరిహరింపబడినవి అని యేసు పలికెను. అప్పుడు ధర్మశాస్త్ర బోధకులు కొందరు, ఇతడు దైవదూషణము చేయుచున్నాడు అని తమలో తాము అనుకొనిరి. వారి తలంపులను గ్రహించిన యేసు, మీకు ఈ దురభిప్రాయములు ఎలా కలిగెను? నీ పాపములు మన్నింపబడినవనుటయా, లేక నీవు లేచి నడువమనుటయా? ఈ రెండింటిలోనూ ఏది సులభతరము? ఈ భూమి మీద మనుష్య కుమారునకు పాపములను క్షమించు అధికారము కలదని మీకిప్పుడే తెలియను అని పలికి ఆ రోగితో, నీవు ఇక లేచి నీ పడకను ఎత్తుకొని ఇంటికి పొమ్ము అనెను. అంతటా వెంటనే లేచి తన ఇంటికి పోయెను. అది చూచిన జనసమూహములు భయపడి మానవులకు ఇట్టి అధికారమును ఇచ్చిన దేవుణ్ణి స్తుతించిరి. తరువాత యేసు అటు నుండి వెళ్ళుచు సుంకపు మెట్టకడ కూర్చున్న మత్తయి అను వానితో, నన్ను అనుసరింపుము అనెను. అతడు అట్లే లేచి ఆయనను అనుసరించెను. ఆ ఇంటిలో యేసు భోజనం కూర్చున్నప్పుడు సుంకరులను పాపులను అనేకులు వచ్చి ఆయనతోనూ ఆయన శిష్యులతోనూ పంక్తియందు కూర్చుండిరి. అది చూసిన పరిసయ్యులు, మీ బోధకుడు ఇట్లు సుంకరులతో పాపులతో కలిసి భుజించుచున్నాడేమి అని ఆయన శిష్యులను ప్రశ్నించిరి. ఆ మాటలను ఆలకించిన యేసు, వ్యాధిగ్రస్తులకే గాని ఆరోగ్యవంతులకు వైద్యుడు అక్కరలేదు కదా. నా కారుణ్యము కావలయును గాని బలి అవసరము లేదు అను లేఖమునందలి అర్థమును మీరు గ్రహింపుడు. నేను పాపులను పిలువవచ్చి తిని కాని నీతిమంతులను పిలుచుటకు రాలేదు అని పరిసయ్యులకు ప్రత్యుత్తరమిచ్చెను. యోహాను శిష్యులు యేసును సమీపించి, మేము పరిసయ్యులు కూడా తరచుగా ఉపవాసము ఉందుము గాని మీ శిష్యులు ఎన్నడూను ఉపవాసము ఉండరేలా అని ప్రశ్నింపగా, పెండ్లి కుమారుడు ఉన్నంతకాలము పెండ్లికి వచ్చిన వారు ఏల శోకింతురు? పెండ్లి కుమారుడు వారి వద్ద నుండి కొనిపోబడు దినములు వచ్చును. అప్పుడు వారు ఉపవాసము చేయుదురు. ప్రాత గుడ్డకు మాసిక వేయుటకు కొత్త గుడ్డను ఎవడు ఉపయోగించును? అట్లు ఉపయోగించిన కొత్త గుడ్డ కృంగుట వలన ఆ పాత గుడ్డ మరింత చినిగిపోవును. కొత్త ద్రాక్షరసమును ప్రాత తిత్తులలో ఎవరు పోయుదురు? అటుల పోసిన ఎడల అవి పిగులును, ఆ ద్రాక్షరసము నేలపాలగును, తిత్తులు నాశనమగును. అందువలన క్రొత్త ద్రాక్షరసమును క్రొత్త తిత్తులలో పోయుదురు, అప్పుడు ఆ రెండును చెడిపోకుండును అని యేసు సమాధానం మోసగెను. ఇట్లు మాట్లాడుచున్న యేసు వద్దకు పాలనాధికారి ఒకడు వచ్చి ఆయన ముందు మోకరించి, నా కుమార్తె ఇప్పుడే మరణించినది, కానీ నీవు వచ్చి నీ హస్తమును ఆమెపై ఉంచిన ఆమె బ్రతుకును అని ప్రార్థించెను. అప్పుడు యేసు లేచి శిష్య సమేతముగా అతనిని వెంబడించెను. అప్పుడు 12 ఏళ్ల నుండి ఎడతెగక రక్తస్రావమగుచు బాధపడుచున్న ఒక స్త్రీ వెనక నుండి వచ్చి యేసు అంగీని అంచును తాకెను. ఏలయనా, ఆయన వస్త్రమును తాకినంత మాత్రమున నేను ఆరోగ్యవతిని అగుదును అని ఆమె తనలో తాను అనుకొనెను. యేసు వెనుకకు తిరిగి ఆమెను చూచి, కుమారి, ధైర్యము వహింపుము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచెను అని పలుకగా ఆమె ఆ క్షణముననే ఆరోగ్యవంతురాలాయెను. పిమ్మట యేసు ఆ పాలనాధికారి ఇంటికి వెళ్ళెను. అతడు పిల్లన గ్రోవిని ఊదెడి వారిని అలజడిగానున్న జనసమూహమును చూచి, వీరందరూ ఆవలికి పొండు, ఈ బాలిక మరణించలేదు, నిదురించుచున్నది అని పలికెను. అందులకు వారందరూ ఆయనను హేళన చేసిరి. ఊగియున్న జనసమూహమును వెలుపలకు పంపి యేసు లోపలకు వెళ్ళి ఆ బాలిక చేతిని పట్టుకొనగా ఆ బాలిక లేచెను.
ఆ వార్త ఆ ప్రాంతమంతటా వ్యాపించెను. అంతటా యేసు ఆ ప్రాంతమును వీడిపోవుచుండగా ఇద్దరు గుడ్డివారు ఆయన వెంటబడి, దావీదు కుమారా, మమ్ము కరుణింపుము అని మొరపెట్టుకొనిరి. యేసు ఇంట ప్రవేశించినప్పుడు ఆ గుడ్డివారు ఆయన వద్దకు వచ్చిరి. అప్పుడు యేసు వారిని, నేను ఈ పని చేయగలనని మీరు విశ్వసించుచున్నారా అని ప్రశ్నింపగా, వారు అవును ప్రభు అని పలికిరి. అంతటా వారి నేత్రములను తాకి, మీరు విశ్వసించినట్లు జరుగునుగాక అని పలికెను. వెంటనే వారు దృష్టిని పొందిరి. దీనిని ఎవరికిని తెలియనీయవలదని వారిని యేసు ఆజ్ఞాపించెను. కానీ వారు పోయి యేసు కీర్తిని దేశమంతటా ప్రచారము గావించిరి. వారు పోవుచుండగా పిశాచము పట్టి నోటి మాట పడిపోయిన మోగవాణిని ఒకనిని కొందరు యేసు వద్దకు కొనివచ్చిరి. దెయ్యము వెడలగొట్టబడినంతనే ఆ వ్యక్తి మాట్లాడసాగెను. అప్పుడు అతడి ప్రజలు ఎల్లరూ ఆశ్చర్యపడుచు, ఇశ్రాయేలు జనులలో ఇట్టిది మేము ఎన్నడూనూ ఎరుగము అనిరి. కానీ పరిసయ్యులు, పిశాచముల నాయకుని సహాయముతో ఇతడు పిశాచములను వెడలగొట్టుచున్నాడు అని ఏసడించిరి. యేసు అన్ని పట్టణములను గ్రామములను తిరిగి ప్రార్థనా మందిరములలో బోధించుచు పరలోక రాజ్యమును గూర్చిన సువార్తను ప్రజలకు ప్రకటించుచు జనుల వ్యాధ బాధలనెల్లా పోగొట్టుచుండెను. నిస్సహాయులైన బాధలతో మగ్గుచు కాపరి లేని గొర్రెల వలె చెదరి ఉన్న జనసమూహమును చూచి ఆ కరుణామయుని కడుపు తరుగుకొనిపోయెను. అప్పుడు యేసు తన శిష్యులతో, పంట మిక్కుటము, కానీ కోతగాండు తక్కువ. కావున పంటను సేకరించుటకు కావలసిన కోతగాండ్రను పంపవలసినదని పంట యజమానికి మనవి చేయుడు అని పలికెను. ఆమేన్.